హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈరోజు వచ్చేసి నేను ఎగ్ బజ్జీ అలాగే పచ్చిమిర్చి బజ్జీలు అయితే చేయబోతున్నాను అనమాట. మీరైతే ఈ రెసిపీ ఎలా చేస్తారో కమెంట్ చేయండి. నేనైతే చాలా ఈజీగా సింపుల్గానే చేసుకుంటానండి. ఇలాంటి సోడుపు అలాంటివి అయితే యూస్ చేయను అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఇందులో ఒక ఐదు గంటలు శనగపిండి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. శనగపిండి ఇంట్లో పట్టించిన పిండి కాబట్టి చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ శనగపిండిలో కొంచెం మనము ఉప్పు పసుపు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట అది వేసుకోవడం వల్ల. ఆ తర్వాత వచ్చేసి తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. నేనైతే చూపిస్తాను ఆ విధంగా ఉండాలండి. ఎందుకంటే మనకి కొంచెం లూజ్గా కలుపుకున్నా మరీ నానబెడతాం కాబట్టి మరీ లూజ్ అయిపోతుంది. మరీ తిక్కుగా ఉన్న కొంచెం సేపు నానిద్ది కాబట్టి ఇంకా గట్టిగా అయిపోయిద్ది. అలా కాకుండా మీడియంగా ఉందనుకో ఇంకా మనము నానబెట్టుకున్నా సరే అది కొంచెం థిక్ అయిపోయి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. బజ్జీకి అనేది పడుతుంది పిండి. ఆ తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా కలుపుకోవడమే. మన ఛానల్లో వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కమెంట్ చేయండి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఎక్కువ షార్ట్సే అప్లోడ్ చేస్తుంటాను అనమాట. ఎప్పుడైనా ఒకసారి లెంత్ వీడియోస్ అనేది పెడుతున్నాను అనమాట. సాల్ట్ అవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయండి. మీరు చూడొచ్చు, మీరు శనగపిండి కూడా కలర్ చేంజ్ అయింది. ఈ విధంగా ఉంటే చాలండి. మనకి ఇలా పడుతుందంటే కొంచెం మనం నానబెట్టాక కొంచెం థిక్గా అయిపోతుంది అనమాట. కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు నాకు కూడా రాకపోతుండే, కాకపోతే ఇంకా ఇప్పుడు చూడు చెడిపోయి కొన్ని రోజుల నుంచి అయితే పర్ఫెక్ట్ అయిపోయాయి అనమాట. ఎవరికి ఒక్కసారే రావులేండి. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి, కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మనకి పిండి కూడా రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి నేను బాండీ వచ్చేసి నేను డీమార్ట్లో తెచ్చుకున్నానండి. అది కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఇలాంటి స్నాక్స్కి మాత్రం పర్ఫెక్ట్ బాండీ అని చెప్పుకోవచ్చు. చాలా చిన్నది, బాగుందనమాట. చూస్తున్నారు కదా, బజ్జీలు అయితే మనకి రెడీ అయిపోయాయి. ఆ తర్వాత మిరపకాయ బజ్జీలు, నేను మిరపకాయ బజ్జీలు తేయలేదండి. మామూలుగా మనకి పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చడికి వాడుకుండేవి, వాటితో వేసానండి. అసలు పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకా చూస్తున్నారు కదా, మనకి శనగపిండి బాగుంటే చాలండి. మనకి ఇంట్లో పట్టింది అయితే బాగుస్తుంది అనమాట. బజ్జీలు ఎలా ఉన్నాయని కమెంట్ చేయండి తప్పకుండా. నాకైతే ఫేవరెట్ స్నాక్స్ అనే చెప్పుకోవాలి. ఒక పెద్ద ప్లేట్కి చేశానండి, మొత్తం అయిపోయాయి. అన్నీ తిన్నా సరే ఎగుట అనేది అనిపించలేదు. ఎప్పుడైతే మనం పొంగడానికి వేస్తాం కదండి, సోడప్పు వేసుకోవడం వల్ల మనకి కొంచెం అంటే ఎక్కువగా పిండికి నూనె పట్టి మనకి తినాలనిపించదు అనమాట. ఎగటేసినట్టు ఉంటుంది, కానీ అలా ఉండదు. ఇవి అయితే చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. దట్స్ ఫర్ బ్లాగ్ అండి. దీని గురించి షార్ట్ వీడియో కూడా చూస్తాను, షార్ట్ వీడియో కూడా చూసేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఫాలో చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.